నమస్తే వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. హైదరాబాద్ లో చేప ప్రసాదం పంపిణీకి అంతా రెడీ అయింది. ఈ రాత్రి నుంచి పంపిణీ జరిగే ప్రసాదం కోసం పలు రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రజలు ఎదురు చూస్తున్నారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాత్రి 9 నుంచి రేపు రాత్రి వరకు విరామం లేకుండా సాగనుంది. ఇక వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారి కోసం అధికారులు నాంపల్లికి ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. చేప ప్రసాదం తీసుకునే వాళ్లకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల నుంచి వేల మంది హైదరాబాద్ నగరానికి చేరుకున్నారు. మృగశిర కార్తెను పురస్కరించుకొని ఇవాళ రాత్రి 9 గంటల నుంచి రేపు రాత్రి 9 గంటల వరకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో చేపమందు ప్రసాదం పంపిణీని చేయబోతూ ఉన్నారు. మరి ఈ చేపమందు ప్రసాదం పంపిణీకి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ప్రస్తుతం సిచ్యువేషన్ అనేది ఎలా ఉంది, అలాగే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ పరమైనటువంటి ఇబ్బందులు అనేవి తలెత్తకుండా అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేశారు, అలాగే ఈ చేపమందు ప్రసాదం పంపిణీకి సంబంధించి ఏ రాష్ట్రాల నుంచి ప్రజలు రావడం జరిగింది, మొత్తం ఏర్పాట్లు అనేవి ఎలా ఉన్నాయి, పూర్తి విషయాలు వరల్డ్ గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం రండి. చేపమందు ప్రసాదం పంపిణీ చేసేటువంటి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ మెయిన్ గేటు ఎంట్రన్స్ వద్ద ప్రజెంట్ మనం ఉన్నాం. ఇక్కడ ఎప్పటికప్పుడు ట్రాఫిక్ను క్లియర్ చేస్తూ పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకున్నటువంటి సందర్భాన్ని కూడా చూస్తూ ఉన్నాం. ప్రజెంట్ ఒకసారి విజువల్స్లో గమనించవచ్చు. సో ఇదే మెయిన్ ఎంట్రన్స్గా ఉంటుంది. చేపమందు ప్రసాదం తీసుకోవడానికి వచ్చే భక్తులందరూ కూడా ప్రసాదం కోసం వచ్చిన వాళ్ళందరూ ఇదే మార్గంలో లోపలికి వెళ్ళి అక్కడ లోపల ప్రసాదాన్ని తీసుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ కొన్ని వేలాది మంది వచ్చి ప్రసాదం తీసుకోవడానికి వస్తారు కాబట్టి సో వాళ్ళందరికీ ఇక్కడ రాకపోకలకు సంబంధించి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు తగిన ఏర్పాట్లు చేశారు. అలాగే వందలాది వేలాది మంది ఇక్కడకు వస్తూ ఉన్నప్పుడు ఈ ప్రధాన మార్గంలో ట్రాఫిక్ పరమైనటువంటి ఇబ్బందులు తలెత్తినటువంటి అవకాశాలు ఉంటాయి. ట్రాఫిక్ జామ్స్ అవి ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి వాటన్నింటిని క్లియర్ చేసేందుకు ట్రాఫిక్ పోలీసులను ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఒకసారి విజువల్స్లో చూసినట్లయితే మొత్తం ఇటు ఎక్కడైతే ప్రధాన మార్గం అంతా కూడా ఒకసారిగా కొంత వెహికల్స్ మూవ్మెంట్ అనేది ఇప్పటికే చాలా స్లోగా కదులుతూ ఉంది. అప్పటికి రోడ్ల పక్కన వేరే ఇతర వాహనాలేవి ఆగకుండా ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఎంజీబీఎస్ నుంచి ఇటువైపు వచ్చేటువంటి వాహనాలు ఎంజీబీఎస్ నాంపల్లి, గాంధీ భవన్, ఖైరతాబాద్, పంజాగుట్ట వెళ్ళేటువంటి ప్రధాన మార్గంగా ఉంటుంది ఈ రూట్ అంతా. సో ప్రజెంట్ ఈ రూట్లో కొంత ట్రాఫిక్ పరమైనటువంటి ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం ఉంది కాబట్టి పైగా ఫ్లోటింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. చేపమందు ప్రసాదం తీసుకోవడానికి కొన్ని వేలాది మంది వస్తూ ఉంటారు. దాని కారణంగా ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి ఇక్కడ ట్రాఫిక్ పోలీసులను అలాగే లా అండ్ ఆర్డర్ పోలీసులను ఏర్పాటు చేసి రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ జామ్స్ అనేవి ఏర్పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. 2 వీలర్ పార్కింగ్ సపరేట్గా ఏర్పాటు చేశారు. అలాగే 4 వీలర్ పార్కింగ్ పాయింట్లను సపరేట్గా ఏర్పాటు చేశారు కాబట్టి సో వచ్చేటువంటి భక్తులందరూ ఇక్కడకు చేప ప్రసాదం తీసుకోవడానికి వచ్చే వాళ్ళందరూ కూడా కొంత గమనించి వాళ్ళ వాహనాలను అక్కడ పార్క్ చేసుకోవాలంటూ తెలియజేస్తూ ఉన్నారు. మొత్తానికి చేప ప్రసాదం పంపిణీకి అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేస్తూ ఉన్నారు. ట్రాఫిక్ పరమైనటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ పోలీసులు బందోబస్తులో ఉన్నారు. అలాగే లా అండ్ ఆర్డర్ పోలీసులు సైతం విధుల్లో పాల్గొని ఎక్కడికక్కడ వాహనాల మూవ్మెంట్ కావచ్చు, అలాగే వచ్చినటువంటి పబ్లిక్ ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తోంది. ప్రతి సంవత్సరం బత్తిన కుటుంబం సభ్యులు అందించే చేపమందు ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధమైంది. వాళ్ళ రాత్రి 9 గంటల నుంచి రేపు రాత్రి 9 గంటల వరకు ఈ చేపమందును ప్రసాదాన్ని పంపిణీ చేయబోతూ ఉన్నారు. ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగింది. ఈ చేపమందును తీసుకోవడానికి కేవలం హైదరాబాదు, తెలంగాణ రాష్ట్రాల నుంచి మాత్రమే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడకు పెద్ద ఎత్తున ప్రజలు చేరుకోవడం జరిగింది. ఎందుకంటే చేపమందు ప్రసాదం తీసుకుంటే ఇటు శ్వాసకోశ వ్యాధులు తగ్గుతాయి, ఏదైనా ఆస్తమా, ఉబ్బసం లాంటి వ్యాధులు ఉన్నా సరే అవన్నీ కూడా తగ్గిపోతున్నటువంటి నమ్మకం అనేది ఉంటుంది. దాదాపు 179 సంవత్సరాల నుంచి బత్తిన కుటుంబ సభ్యులు ఈ చేపమందు ప్రసాదాన్ని పంపిణీ చేస్తూ ఉన్నారు. ఇక ఇందులో భాగంగా ఇవాళ బత్తిన కుటుంబ సభ్యులు
తాము ఒక పూజలు పూర్తి చేసిన తర్వాత ఇటు సత్యనారాయణ వ్రతం కావచ్చు, బావి పూజలు చేసిన తర్వాత ఇక్కడకు చేప మందు ప్రసాదం పంపిణీని ప్రారంభించడం జరుగుతుంది. ఇక అందులో భాగంగానే మొత్తం 3 రకాల చేప ప్రసాదాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఇందులో బెల్లంతో ఇచ్చేటువంటి మందు, అలాగే కారిత మందు, అలాగే 2 నుంచి 3 అంగుళాల కొరమీను చేపతో ఇచ్చేటువంటి ప్రసాదాలు 10 గ్రాముల వరకు ఉంటాయి. సో ఇలా 3 రకాల చేపలను ఆ ప్రసాదంలో కలిపి ఇవ్వడం జరుగుతుంది ఈ చేప మందు ప్రసాదానికి సంబంధించి. సో ఇందులో భాగంగానే దాదాపు మొదట్లో 50 కిలోల వరకు తయారు చేసిన ఈ చేప ప్రసాదం ప్రస్తుతం 5 క్వింటాలకు చేరుకుంది. అంత పెద్ద ఎత్తున ప్రజలు ప్రతి సంవత్సరం కూడా పెరుగుతూ వస్తున్నారు. అంటే మొత్తం 179 సంవత్సరాల నుంచి ఈ చేప మందును పంపిణీ చేస్తూ ఉన్నారంటేనే ఎంత విశిష్టత కలిగిందో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఒకసారి మనం ఇక్కడ చూసినట్లయితే ఇప్పటికే కౌంటర్లను ఏర్పాటు చేసి అక్కడ ఆ కౌంటర్ల ద్వారా ఏ చేపను తీసుకోవాలనుకుంటే ఆ చేప మందుకు సంబంధించినటువంటి కౌంటర్లను, ఆ టోకెన్లను ఇస్తూ ఉన్నారు. ఇక మరోవైపున ఇక్కడ బందోబస్తుకు సంబంధించి కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఒకవేళ హెల్త్ ఎమర్జెన్సీ అనేది కనుక ఏర్పడితే ఇక్కడ ఇమ్మీడియట్గా దాదాపు 5 అంబులెన్స్లను సిద్ధంగా ఉంచారు. అలాగే ఫైర్ పరమైనటువంటి అగ్నిమాపక శాఖ సిబ్బంది సైతం ఇక్కడ విధుల్లో పాల్గొంటూ ఉన్నారు. ఎందుకంటే ఎటువంటి అవాంఛనీయ ఘటనలు అనేవి చోటు చేసుకోకుండా 3 ఫైర్ ఇంజిన్లను ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఎటువంటి అగ్నిపరమైన అంటే ఎటువంటి అగ్నిమాపక పరమైనటువంటి అంటే ఎటువంటి మంటలు అనేవి చెలరేగకుండా ఒకవేళ ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని తలెత్తితే ఇమ్మీడియట్గా యాక్షన్లోకి ఉండటం కోసం ఫైర్ ఇంజన్లను సైతం ఏర్పాటు చేశారు. ఇక్కడ ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు. కొంతమంది వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడిద్దాం, ఏం చెప్తారు ఏంటి అనేది కూడా తెలుద్దాం. बोलिए कहाँ से एमपी से। ये कैसा मालूम है आप लोग को ये मछली का दवा का बारे में? पहले यहाँ पर मैं ड्यूटी करके गया, मैं बीएसएफ में हूँ। तो यहाँ ड्यूटी कर रहा था तो पता चला कि इसमें सांस के अस्थमा के लिए अच्छा है ये। तो फिर मैं एक गांव के बुजुर्ग को लेके आया था, एजेड को, तो उनको फ़र्क पड़ गया, काफ़ी फ़र्क पड़ा। उसके बाद अभी ये मेरा पोता है, बच्चा है, इसको मैं लेके आया हूँ। मैं कंटिन्यू 2016 से चल रहा हूँ, कंटिन्यू चल रहा हूँ। अच्छा लगा, बहुत अच्छा है। कब आया आप लोग? वो रात में दे रहे ना? कब आया? रात में। अभी तो मैं जस्ट आया हूँ, सुबह मॉर्निंग में आया हूँ। रात को खाएंगे, सुबह में नहीं जाएंगे। कैसे वो इधर पूरा वो बहुत अच्छी व्यवस्था है, बहुत बढ़िया लगा। खाने का अच्छा व्यवस्था, अच्छा खिलाया जाता है, बहुत बढ़िया है। సో చిన్నపిల్లలు కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళకు చూపించేందుకు ఇట ఈ చేప బంధు ప్రసాదం పంపిణీని ఇచ్చేందుకు తీసుకురావడం జరిగింది అంటూ కూడా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు తెలియజేస్తున్నారు. ప్రసాదం తీసుకోవాలన్న ఉద్దేశంతోనే ముందుగానే రావడం జరిగింది. ఒకసారి మనం అనౌన్స్మెంట్లను కూడా చూసినట్లయితే ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు. ఇప్పటికే ఈ ప్రాంతానికి సిపి సజ్జనారు రావడం జరిగింది. ఆయన ప్రత్యక్షంగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే ప్రస్తుతం ఏర్పాట్లను కూడా తనిఖీ చేస్తూ ఉన్నారు. ఈ సాయంత్రం రాత్రి 9 గంటల ప్రాంతంలో ప్రారంభం కాబోయేటువంటి ఒక చేప మందు ప్రసాదం పంపిణీని ఆయన బందోబస్తు ఇక్కడ ఏర్పాట్లు అనేవి ఎలా చేశారు ఏంటనేది కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నటువంటి దృశ్యాలను కూడా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే దాదాపు ఇతర రాష్ట్రాల నుంచి వస్తూ ఉంటారు, అనేక ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు కాబట్టి సో వాళ్ళందరికీ తగిన సౌకర్యాలు ఉండే విధంగా చర్యలు తీసుకోవడంలో భాగంగానే ప్రత్యక్షంగా గ్రౌండ్ లెవెల్లో ఇక్కడ మొత్తం బ్యారికేడ్స్ కావచ్చు, ఎటువంటి ఏర్పాట్లు అనేవి ఉన్నాయి, మెయిన్ ఎంట్రన్స్ దగ్గర నుంచి లోపలికి వచ్చేంత వరకు ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు అనేది కూడా పూర్తిగా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. అయితే ఇక సాయంత్రం జరగబోయేటువంటి యొక్క కార్యక్రమంలో ఒక ఈ బ్యారికేడ్స్ ద్వారా అంటే వివిధ పార్టీషన్లను ఏర్పాటు చేసి చేప ప్రసాదాన్ని ఇచ్చేటువంటి కౌంటర్ వరకు కూడా అన్ని రకాల ఏర్పాట్లు అనేవి చేయటం జరిగింది. వివిధ రకాల పార్టీలను ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏదైతే ఉంటుందో ఇక్కడ ముందు రోప్ పార్టీస్ అనేవి ఉంటాయి. రోప్ పార్టీస్ ద్వారా అంటే వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక్కసారే ముందుకు చేప ప్రసాదం తీసుకోవాలన్న ఉద్దేశంతో ముందుకు పరుగులు పెట్టకుండా అందుకు సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది. కొంతమంది పోలీసులు ఆ రోప్ పార్టీస్ ద్వారా వచ్చే వాళ్ళందరినీ కూడా కొంత కంట్రోల్ చేస్తారు. అందరూ ముందుకు దూసుకెళ్ళేటువంటి ప్రయత్నాలు చేస్తారు కాబట్టి సో వాళ్ళందరూ ముందుకు వెళ్లకుండా కొంత కంట్రోల్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. సో వీటన్నిటికి సంబంధించి ఒకవైపున ఇటు లాండ్ ఆర్డరు అలాగే ట్రాఫిక్ అన్ని శాఖలు సమన్వయంగా పనిచేస్తేనే ఈ యొక్క కార్యక్రమం అనేది కొంత దిగ్విజయంగా ముగుస్తుంది. కాబట్టి సో దానికి సంబంధించి కూడా పరిస్థితులను అబ్జర్వ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అనేవి చూస్తూ ఉన్నాం. బతుని ఫ్యామిలీ మెంబర్సు మరియు రాష్ట్ర ప్రభుత్వము అన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆల్రెడీ 2 సారి
గౌరవనీయులైన మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, వాకటి శ్రీహరి గారు, అజరుద్దీన్ గారు, అట్లనే ఫిషరీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అయిన మెట్టు సాయి కుమార్ గారు, మన ఆఫీసర్స్ అందరూ కూడా విజిట్ చేసి అన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈరోజు ఇప్పటిదాకా ఆల్మోస్ట్ దాదాపు 25,000 మంది దేశవ్యాప్తంగా ఈ చేప మందు కోసం రావడం జరుగుతుంది. పోలీస్ పరంగా, ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. పోలీసుల భద్రత ఆల్మోస్ట్ 1000 మంది పైన సిబ్బందిని మనము డిప్లాయ్ చేయడం జరుగుతుంది. దాదాపు 2 షిఫ్ట్లుగా డివైడ్ చేసి మన డీసీపీ గోల్కొండ చంద్రబాబు నేతృత్వంలో అంతా డిప్లాయ్మెంట్ చేయడం జరుగుతుంది. ట్రాఫిక్ పరంగా కూడా అన్ని ఏర్పాటు చేశాము. అట్లానే ఇక్కడ క్యూ లైన్స్ కూడా ఏర్పాటు చేసి అన్ని చోట్ల కూడా మెడికల్ టీమ్స్ ఉండే విధంగా ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది. 5 అంబులెన్స్ని కూడా పెట్టడం జరుగుతుంది. అట్లానే మనము ఇక్కడ చాలా క్రౌడ్ కావడము, అట్లానే దేశవ్యాప్తంగా రావడంతో వాళ్ళకు అవగాహన తీసుకోవడానికి కూడా మన పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ నుంచి మనము ఓరియా భాషలు, తెలుగు, అట్లానే కన్నడ, మరాఠీ, గుజరాతీ అన్ని భాషలు కూడా మాట్లాడే విధంగా వాళ్ళకు అవేర్నెస్ తీసుకోవడానికి కూడా ఈసారి ఏర్పాటు చేయడం జరుగుతుంది. కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి గారు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లోని చేపమందు ప్రసాదం పంపిణీ ఏర్పాట్లను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. మరి ఎటువంటి ఏర్పాట్లు అనేవి చేయడం జరిగింది, ప్రస్తుతం ఎంతమందికి ఫిష్ ప్రసాదం పంపిణీ అనేది ఏర్పాట్లు చేశారు, ఒకసారి అడిగి తెలుసుకుందాం. ప్రజెంట్ మనతో మెట్టు సాయి గారు ఉన్నారు. సార్, ఏం చెప్తారు, ఎటువంటి ఏర్పాట్లు అనేవి ఉన్నాయి? ఎందుకంటే ఈసారి ఊహించని విధంగా నైట్ టైం రావడం జరిగింది. సో ఏర్పాట్లు అనేవి ఎట్లా ఉన్నాయి? అంటే ముఖ్యంగా గత 15 సంవత్సరాల తర్వాత నేడు సాయంత్రం కూడా జరిగింది కాబట్టి దానికి అనుకూలంగానే మేము పనిచేస్తూ ఉన్నాము. గతంలో 16 క్యూ లైన్స్ ఉంటే ఇప్పుడు 30 చేసాము, 35 డబల్ చేసాము. ఎక్కడ ఇబ్బంది కలదు. గతంలో 1,20,000 చేపలు ఉంటే ఇప్పుడు 1,50,000 చేపలు పెట్టాము. దాదాపు 3 లక్షల సరిపడే ఒక చేప మంది బద్ది కుటుంబం జరిగింది. మీకు చెప్తున్నాం ఏంటంటే ఎవరు కూడా చింతించకండి, ఎవరు కూడా ఇంకో ఆలోచన పెట్టుకోకండి. ప్రతి ఒక్కరి మొదటి వ్యక్తి నుంచి చివరి వ్యక్తి వరకు చేప మందు ప్రసాదం అందుతుంది. మీకు అనుకూలంగా మీకు వ్యవహారం చేసే విధంగా గత 14 రోజుల నుంచి 14 విభాగాల సిబ్బంది అధికారులు అందరూ మన పనిపైన మీ పనిపైన ఉన్నాము. కాబట్టి మీకు ఎలాంటి ఆలోచన లేకుండా హాయిగా రండి, హాయిగా మంది వేసుకొని మీరు మీ గమ్యస్థానాన్ని చేరుకోండి. మా యొక్క ఉద్దేశం ఒకటే, ముఖ్యంగా వృద్ధులకు, వికలాంగులకు ప్రత్యేకమైన క్యూలను ఏర్పాటు చేయడం జరిగింది. మాకెవ్వరు వీఐపీలు లేరు. మాకు వీఐపీలు మహిళలు మాత్రమే, మాకు వీఐపీలు వృద్ధులు మాత్రమే. వారికి తప్ప మేము ఎక్కడ కూడా ఎవరికి కూడా ఏ విధమైనటువంటి వ్యవహారం చేయలేము కూడా. సామాన్య ప్రజల్లాగానే కౌన్సిలర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వస్తారు, వారు వేసుకొని పోతారు. మేము ఏం చేసాం, గతంలో ఒక వ్యక్తి వృద్ధులు కావడం చనిపోవడం వల్ల దాని కోసం ప్రత్యేకంగా 6 క్యూలను ఏర్పాటు చేస్తాం. ఆ లైన్లలో కేవలం చిన్నపిల్లలు, వృద్ధులు, వికలాంగులకు మాత్రమే అందులో ప్రవేశం ఉంటుంది. అది ప్రత్యేకమైన వ్యవహారం చేస్తాం కాబట్టి ఎవరు ఇబ్బంది పడకండి. వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు మన ఢిల్లీ కానివ్వండి, మధ్యప్రదేశ్ కానివ్వండి, బీహార్ కానివ్వండి, ఉత్తరాంధ్ర కానివ్వండి, ప్రతి ఒక్క దేశం, కర్ణాటక కానివ్వండి, మహారాష్ట్ర, ఎక్కడెక్కడి నుంచి వచ్చినటువంటి అతిథులందరినీ కూడా ఈరోజు వేసుకుంటారు. హైదరాబాద్ నగరంలో జిల్లా వాతావరణం ఎవరు కూడా అందరూ డేపు చేయ ప్రయత్నం చేయండి అని మా ఒక విన్నపం చేస్తున్నాము. ప్రత్యేకంగా మీ యొక్క ఛానళ్ళలో ఈరోజు నైట్ నుంచి సఫిషియెంట్ ఫిష్ ఉంది, సఫిషియెంట్ మెడిసిన్ ఉంది, పూర్తి ఏర్పాట్లు పకడ్బందీగా ఉన్నాయి. ఎవరు ఇబ్బంది పడకుండా ఆహార పదార్థాల వ్యవహారం కానివ్వండి, నీటి సదుపాయం కానివ్వండి, నివాస యోగ వ్యవహారం కానివ్వండి పూర్తి చేసేసాము. ఫుడ్ ఎయిర్పోర్ట్స్ అనేవి మంచిగా చేశారు. వివిధ సేవా సమితుల వాళ్ళు ఫుడ్ సప్లై చేస్తున్నారు. అయితే ఇక్కడ వివిధ రాష్ట్రాలకు సంబంధించి వచ్చిన వాళ్ళని కూడా చూస్తూ ఉన్నాం. వాళ్ళకు లాంగ్వేజ్ బ్యారియర్స్ అనేవి ఉంటాయి కాబట్టి వాలంటీర్స్ని ఏర్పాటు చేసి ఇబ్బంది లేకుండా. అయితే పోలీస్ ఇప్పుడే కమిషనర్గా చెప్పడం జరిగింది, మహారాష్ట్ర వారికి మరాఠా భాష, కర్ణాటక వారికి కన్నడ భాష, ఒరిస్సా వారికి ఒరియా భాష, అదేవిధంగా హిందీ వ్యవస్థ ఎట్లా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి వారి భాషలు అర్థమయ్యే విధంగా పోలీసు వారు ప్రత్యేకమైనటువంటి వాలంటీర్ ఏర్పాటు చేయడం జరిగింది. వారికి తెలిసే విధంగా పూర్తి సమాచారం ఇచ్చే విధంగా వాళ్ళు ముందుకు వెళ్తూ ఉన్నారు. సో అది మొత్తానికి ప్రస్తుతం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో రాత్రి 9 గంటలకు ప్రారంభం కాబోయేటువంటి చేపమందు ప్రసాదం పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. ఎవరు కూడా అధైర్యపడవద్దు, లేనిపోని రూమర్స్ అనేవి స్ప్రెడ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. అందరికీ ఎంతమంది వచ్చినా సరే అన్నిటికీ సిద్ధంగా తాము చేప ప్రసాదం పంపిణీ చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామంటూ కూడా సో ఇటు మెట్టు సాయి తెలియజేస్తూ ఉన్నారు. ఇవాళ రాత్రి 9 గంటలకు ప్రారంభం కాబోయే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లోని చేపమందు ప్రసాదం తీసుకోవడం కోసం ఇప్పటికే వేలాది మంది ప్రజలు
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్కు చేరుకోవడం జరిగింది. ఇక్కడే వాళ్ళందరూ విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. వివిధ ప్రాంతాల నుంచి తెలంగాణతో పాటు తెలంగాణ తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు ఇతర రాష్ట్రాల నుంచి సైతం ఇక్కడకు పబ్లిక్ చేరుకోవడం జరిగింది. మనం ఒకసారి విజువల్స్లో చూస్తే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి వివిధ షెల్టర్స్లోనే వీళ్ళందరూ ఉన్నారు. రాత్రి 9 గంటలకు ప్రారంభం కాబోతుంది చేపమందు ప్రసాదం అనేది, పంపిణీ కార్యక్రమాలు అనేవి. సో వీటన్నిటికి సంబంధించి ఈలోగానే కొంత సమయం ఉంది కాబట్టి ఇప్పటికే కొంతమంది రాత్రే ఇక్కడకు చేరుకోవడం జరిగింది. ఎందుకంటే చేపమందు ప్రసాదం అనే పంపిణీ అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరికీ చాలా ప్రసిద్ధి చెందినటువంటి ప్రసాదం పంపిణీ కార్యక్రమంగా భావిస్తూ ఉంటారు. ఎందుకంటే వైపున ఉబ్బసం కావచ్చు, ఆస్మా, శ్వాసకోశ వ్యాధులు ఏ ఉన్నా సరే ఈ చేప ప్రసాదం అనేది తీసుకుంటే తగ్గిపోతాయనేటువంటి నమ్మకం కలిగి ఉంటారు. కాబట్టి అది తీసుకోవాలంటూ వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఇక్కడకు చేరుకుంటూ ఉంటారు. కొంతమందితో మాట్లాడిద్దాం. ఇక్కడికి వచ్చిన వాళ్ళతో ఎక్కడి నుంచి వచ్చారు, అసలు వీళ్ళకి ఎలా తెలుసు ఏంటనేది కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? మన ఔషాపూర్ సార్. ఔషాపూర్. ఎప్పటి నుంచి వస్తున్నారు? ఇదే ఫస్ట్ టైం రావడమా, ఇంతకు ముందు కూడా వచ్చారా? ఫస్ట్ టైం వచ్చింది. ఎవరు చెప్పారు? ఎట్లా తెలిసింది మీకు ఇక్కడ చేప ప్రసాదం అనే దానికి సంబంధించి? అంటే మా చుట్టాలు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చెప్పారు. ఎంతమంది వచ్చారు? ముగ్గురం వచ్చినాం, మా బాపు, అమ్మ, నేను. అంటే ఏమన్నా అంటే ముందుగానే జాగ్రత్తగా కోసం తీసుకోవడం కోసం వచ్చారా, లేకపోతే ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయా? ఉన్నది బాపుకి కొంచెం ఆస్తమా అలాగా వస్తుంది, కొంచెం ఉన్నది. ఎట్లా ఉన్నాయి ఇక్కడ ఏర్పాట్లు? బాగున్నాయి సార్, సౌకర్యాలు అన్నీ మంచిగా ఉన్నాయి. పబ్లిక్ ఏ ఇబ్బంది లేకుండా అన్ని మంచిగా చేస్తున్నారు. ఎప్పుడు వచ్చారు మీరు? పొద్దున 6 గంటలకు వెళ్ళి వచ్చాం. ఇక్కడ భోజనానికి సంబంధించి కావచ్చు, ఇక్కడ సెక్యూరిటీ పరంగా పోలీసు బందోబస్తు కానీ, భోజనాలకు కానీ, వాటర్ ఫెసిలిటీ అన్నీ బాగానే ఉన్నాయి. చెప్పండి అమ్మా మీరు. మంచిగా ఉంది. మేము ఇంత సవలతు ఉంటుందని అనుకోలేదు. బాగుంది, అన్నీ మంచిగా ఉన్నాయి. చేశారా? భోజనం చేశారా? భోజనం చేయలే, ఇంకా టిఫిన్లు చేసినాం. ఇక్కడ ఆల్రెడీ అందరికి టిఫిన్లు, భోజనాలు అన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. ఎప్పటి ఇదేనా ఫస్ట్ టైం? ఇదే ఫస్ట్ టైం. ఎంతమంది వచ్చారు మీ ఫ్యామిలీ? ఇక మా ఆయన, నేను, మా బిడ్డ. ఏమైనా అనారోగ్య సమస్యలు? అనారోగ్య సమస్యలకే వచ్చినాం. ఓకే సార్, చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము చందపట్ల భూమికి యాదాద్రి జిల్లా. మేము ముగ్గురం వచ్చినాం. అదే దీనికి వచ్చేసాం. ఎట్లా తెలిసింది మీకు ఇక్కడ ఇట్లా ప్రసాదం పంపిణీ అని? పోయిన సంవత్సరం దాని అనగా విన్నా, తెలుసుకున్నాం, తెలుసుకొని వచ్చినాం. ఎట్లున్నాయి ఇక్కడ ఏర్పాట్లు? ఎట్లున్నాయి? బాగున్నాయి, మంచిగా ఉన్నాయి. సో అది ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ ఏర్పాట్లకు సంబంధించి కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కొంతమంది వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మాట్లాడిద్దాం. కాసే ఆయేజీ ఆపు? महाराष्ट्र लातूर। वो कैसे मालूम है आप लोग को इधर मछली? नहीं, हमारे को एक ने बताया ऐसा 4 साल पहले कि यहाँ पे मछली की दवा अच्छी मिलती है दमे के लिए। तो हमारे एक साली है, उसको 4 साल से मैं लेके आता इधर, तो अच्छा रिजल्ट है। 80% के फर्क गिरा है ये दवा से, और बहुत ही बेहतरीन है। मैंने और हमारे साड़ू साहब को औरंगाबाद से भी बुला के लिया, कुछ सूरत से हमारे में दोस्त लोग आए वाले हैं कॉल करने के बाद। तो बहुत अच्छा है। उनके मम्मी को भी, हमारे दोस्त के मम्मी हैं वहाँ पे, तो उनको भी 10-20 साल से फ़र्क पड़ता था उनके मम्मी को, तो उन्होंने भी कम से कम आना चालू है उनका। तो उन्होंने भी बोले कि 100% रिजल्ट है, और उनके साथ में उन्होंने भी खुद दवा खा के जाते हैं वो। सूरत से आते हैं वो हमारे दोस्त। फैमिली साथ आए ना किधर? कैसे वो पुलिस बंदोबस्त का? नहीं, सब अच्छा है। खाने का इंतज़ाम है यहाँ पे, रहने का है यहाँ पे, सब अच्छी तरह से। कहीं पे जाने की ज़रूरत नहीं है रिलेटिव के पास, यहीं पे सब आराम करते हैं, यहीं पे चाहे सब इंतज़ाम बहुत अच्छा है। अब थोड़ा सा कैसा है, परेशानी तो होती रहती है, पर कुछ परेशानी नहीं है, सब अच्छी तरह से है यहीं पे, और रिज़ल्ट भी बहुत अच्छा है। मैं बहुत से जनों को भी पूछा, तो सब लोग आने बोले कि मेरे जैसा ज बोले उन्होंने। कोई गुजरात से आए वाले, कोई दिल्ली से आए वाले हैं बोले, वो भी ऐसा सुन के। एक तो बोला मुझको राजस्थान से आया बोला ऐसा। अपना क्या करीब है यहाँ से, हमारे को आने को कुछ दिक्कत नहीं है। हम कल सुबह में आए। हाँ, कल सुबह में आए, रिलेटिव के पास गए आज, और रुके यहाँ पे ऐसा। कैसे है अम्मा इधर पूरा? अम्मा बहुत अच्छा है। हम भी 6 साल से आ रहे, 6 साल से है ना, तो हमको बहुत फ़र्क मालूम हो रहा, बहुत फ़र्क होगा हमारे स्टेज से हम भी। हाँ, बहुत अच्छा है, बहुत अच्छा। खाने का इंतज़ाम, पीने का, रहने का बहुत इंतज़ाम है, बहुत बढ़िया है, बहुत अच्छा भी है। हाँ, बहुत है। 6 साल हो रहे। రైట్. సో అది ఇక్కడ ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. కుటుంబంతో కలిసి వచ్చాము. గత 4 సంవత్సరాల నుంచి చేపమందు ప్రసాదాన్ని తీసుకుంటూ ఉన్నాము. సో ఇక్కడ ఏర్పాట్లు అనేవి చాలా బాగా చేశారు. ఎటువంటి కనీసం బంధువుల ఇళ్ళకి వెళ్ళాల్సినటువంటి అవసరం కూడా లేదు. అన్ని రకాల ఏర్పాట్లు అనేవి ఇక్కడే ఉన్నటువంటి సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాసే ఆయే జీ ఆపు? सर MP छिंदवाड़ा से आए हैं। हाँ,
कैसा मालूम है ये मछली का दवा के बारे में? सर हमको किसी ने बताया थे कि वहाँ हैदराबाद में मछली के अस्थमा और दवा दी जाती है, तो सुन के आए हैं पहली बार। कब आए आप? हम परसों रोज आए हैं, कल आए यहाँ दोपहर कल दोपहर में यहाँ आए। कल से कह रहे यहाँ पहली बार आए। कैसा लग रहा है ये बंदोबस्त? वो खाने यहाँ तो एक नंबर बंदोबस्त सर, कोई चीज़ कमी नहीं है हमको। कहीं नहीं ऐसी व्यवस्था। ऐसा लग रहा है घर में बैठे हैं, ऐसा लग रहा है। हाँ ये सिक्योरिटी वो पूरा पूरी व्यवस्था है, कोई चीज़ कमी नहीं है। अच्छा लग रहा है, अच्छा लग रहा है। अच्छा लग रहा है। आप कहाँ से आए? वहीं से साथ ही है, साथ ही लोग। कैसा लग रहा है इधर? एक नंबर बढ़िया मस्त। खाने के लिए पीने के लिए? खाने के लिए व्यवस्था, पीने के लिए व्यवस्था, पानी पीने की व्यवस्था, रहने की व्यवस्था, हर चीज़ की व्यवस्था फैसिलिटी है। आज पहली बार आया? हाँ पहली बार है, पहली बार। ओके। किसी को हेल्थ इश्यूज है? क्या चीज़ है? वो health हाँ के लिए? मैं हाँ, हाँ। मेरे को है ना, हाँ मैं साथ में लेके आए इन्हें। हाँ, और क्या? श्वास प्रॉब्लम है? हाँ दम फूलता దమ్ము రా. हाँ। సో అది అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ ఉన్నాము. సో దానివల్లనే ఇక్కడ చేప మందు ప్రసాదం తీసుకోవాలంటూ కొంతమంది స్నేహితులు తెలియజేయడంతో ఇక్కడ పనిచేస్తుందన్న విషయాన్ని కూడా తెలియజేశారు. సో దానివల్ల మేము ఇక్కడికి రావటం జరిగింది అనేది తెలియజేస్తూ ఉన్నారు. కొంతమంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడిపిద్దాము అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు ఈ చేప మందు ప్రసాదానికి సంబంధించి అనేది. అంటే ప్రస్తుతం ఇప్పుడు మనం మాట్లాడిన వాళ్ళందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు ఏర్పాట్లకు సంబంధించి. मैं सिक्किम से हूँ। मैं 2017 से इधर हूँ। मैं बीच में कोरोना हो गया ये हमारा भारतवर्ष में, तब 2-3 साल ऐसा वितरण नहीं हुआ कोरोना का वजह से। अभी मैं 17 से अभी तक हूँ, लास्ट टाइम भी आया था। इनिशियल में मेरा दमा का प्रॉब्लम था, अस्थमा का प्रॉब्लम था। अभी मैं छोटा जब मैं क्लास 6 में था तब इधर का नेशनल ज्योग्राफिक चैनल में दिखाया था। तब से मैंने उसको सब दिख के पता लगाया और मैं 16-17 में इधर आके खाया। तब से मैं इधर पहले तो मेरे को डॉक्टर बोला था तुम्हारा एक तरफ का लंग्स सूख गया है, हाँ तुमको लाइफ लॉन्ग दवा खाना पड़ेगा ऐसा बोला था। फिर वो दवा से मेरे को इतना नींद लगा, ड्राउजीनेस फील हुआ, शरीर ठीक नहीं हुआ, तो इसीलिए मैं इधर आया। तब मैं इधर आके मैं उधर जाके इलेक्शन में खड़ा होके भी जीत लिया। मैं जिला पंचायत में जीत लिया था और हाँ पंचायत में अभी फिर पूरा बंदोबस्त के लिए खाने के लिए एकदम ये तो ह्यूमैनिटी के लिए इससे बड़ा सर्विस नहीं है। సో కొంతమంది మహిళలు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడిద్దాము. ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చెప్తారు అనేది. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? సోలాపూర్ నుంచి వచ్చినాం. ఎట్లా తెలుసు మీకు ఇక్కడ చేప ప్రసాదం అనేది? ఫస్ట్ టైం వచ్చారా? ఇంత ముందుకు కూడా వచ్చాము. ఎట్లా ఉండే చేప ప్రసాదం? చేప మంది వేసుకున్నాక తగ్గింది. తగ్గిందా? తగ్గిందని అప్పటి నుంచి వస్తాం. ఎప్పటి నుంచి వస్తున్నారు? ఎప్పటి నుంచి వస్తున్నాం? 6 ఏళ్ళు అవుతుంది. 6 ఏళ్ల నుంచి వస్తున్నారు. వస్తున్నాం. ఇప్పుడు ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు? ఎట్లున్నాయి? గతంలో ఎట్లా? మంచిగా ఉంది, బాగుంది, మంచిగా ఉంది. తినడానికైనా అన్నిటికీ బాగుంది. లేడీస్ అంటే ఫ్యామిలీతో వచ్చినప్పుడు ఫ్యామిలీతో అంత బాగుంది, అంత బాగుంది. చేసాము. వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేయడంతో సో వచ్చి భోజనాలు చేస్తూ ఉన్నారు. ఇక సెక్యూరిటీ పరంగా కూడా పోలీసులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. మనం ఒకసారి విజువల్స్లో చూసినట్లయితే ఒకసారి గమనించవచ్చు. మొత్తం వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి ఇక్కడ హైదరాబాదు జైస్వాల్ సేవా సమితి భోజనం అందిస్తూ ఉన్నారు. అలాగే ఇటు మరోవైపు అగర్వాల్ సేవా సమితి వాళ్ళు ఇలా అందరూ భోజన సదుపాయాలని ఏర్పాటు చేయడంతో కొంత సంతోషంగా ఫీల్ అవుతున్నారు. మనం వేరే వాళ్ళ ఇళ్లకు వెళ్ళాల్సినటువంటి అవసరం కూడా లేదు, ఇక్కడే అన్ని ఏర్పాట్లు చేయడంతో తాము ఇక్కడే హ్యాపీగా ఉన్నాము, రాత్రి ప్రసాదం తీసుకొని తమ స్వస్థలాలకు వెళ్తామని అంటూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కొంతమందితో మాట్లాడి తెలుసుకుందాం ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటనేది కూడా ఒకసారి వాళ్ళతో అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉంది సరే, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? కదిరి. ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లకు సంబంధించి? అన్ని బాగుంటాయి సార్, బాగుంటాయి సార్. ఎప్పుడు వచ్చారు మీరు? మేము పొద్దున్నే 8 గంటలకు వచ్చినాం సార్. ఓకే. సో ఇదేనా ఫస్ట్ టైం రావడం? ఇంతకు ముందు కూడా వచ్చారు? 4వ ట్రిప్ స్వామి, 4వ టూర్. ఎవరికైనా ఆస్తమా ఉపశమనం లాంటివి ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఎట్లుంది? నాకే బాగుంది, 4వ తప్ప ముందు జాస్తి ఉండే, వచ్చినప్పుడు బాగుంది, ఆరోగ్యంగా బాగుంది. అందుకే మళ్ళీ వచ్చిండేది. మళ్ళీ ఏ రోజుల్లో పిలుచుకొని కూడా వచ్చినాం మా వాళ్ళని. అవునా? ఎంతమంది వచ్చారు? ఇచ్చినాము 15 మంది కల్లా వచ్చినాం సార్.
ఓకే సో ఇవంతా కొత్త మీరు ఎక్కడ అదే కదిరి 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 సో ఇప్పుడు మీరు చెప్తే వచ్చారా हिंदी आता आप कहाँ से आया मैं चेन्नई से आया हूँ चेन्नई से कैसा मालूम है इधर ये मछली का दवा का अपना गांव में ज़्यादा आता है इधर हाँ हाँ अभी आप अपना तो दूसरा साल है कैसा लग रहा है वो ये इधर पूरा अच्छा खाने के लिए, है पीने के लिए? अच्छा है बहुत अच्छा कर रहे हैं अच्छे है बहुत अच्छा कर रहे हैं हाँ अभी पहली बार दूसरा साल दूसरा बार आ रहा है हाँ कब आया इधर कल आया मैं कल आया हाँ कल आज आया से इधर ही है रात से इधर ही है हाँ कैसा लग रहा पूरा बंदोबस्त के लिए का बंदोबस्त बहुत अच्छा बढ़िया किया है बढ़िया किया మనం ఒకసారి విజువల్స్లో చూసినట్లయితే హెల్త్ ఎమర్జెన్సీ పర్పస్లో ఇమ్మీడియట్గా ఇక్కడ 4 అంబులెన్స్లను సైతం సిద్ధంగా ఉంచడం జరిగింది. ఎందుకంటే కొంత అనారోగ్య సమస్యలు, ఎందుకంటే తొక్కిసలాట జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. చేప మందు కోసం ఒక రోప్ పార్టీస్ను ఏర్పాటు చేసి లైన్ వైజ్గా అందరినీ పంపించినప్పటికీ కూడా కొంతమంది చేప మందు అయిపోతుందన్నటువంటి విషయాలకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఆ లేనిపోని రూమర్ల కారణంగా కొంత ముందుకి ఒకళ్ళు తోపులాట జరిగేటువంటి అవకాశాల నేపథ్యంలోనే ఎవరైనా అనారోగ్యానికి గురైతే ఇమ్మీడియట్గా చికిత్స అందించడంలో భాగంగా అంబులెన్స్లను సిద్ధం చేశారు. మరోవైపు హెల్త్ వాలంటీర్స్ని కూడా ఏర్పాటు చేశారు. సో వివిధ క్యాంపులకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా హెల్త్ క్యాంప్స్ను ఏర్పాటు చేసి ఏదన్నా అనారోగ్యపరమైనటువంటి ఇబ్బంది అనేది తలెత్తితే సో ఇటువంటి ఇమ్మీడియట్గా ఇక్కడ చికిత్సను అందించడం కోసం హెల్త్ ఆఫీసర్స్ అందరూ కూడా ఇక్కడ సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికి ఏర్పాట్ల విషయంలో ఎందుకంటే దాదాపు 1,00,000 మంది వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి సో వాళ్ళందరికీ అన్ని రకాల ఏర్పాట్లు అనేవి చేయాలన్న ఉద్దేశంతోనే ఇటు బత్తిన కుటుంబ సభ్యులు అలాగే రాష్ట్ర ప్రభుత్వము ప్రతి సంవత్సరం ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తూ ఉన్నారు. సో ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు, ఆల్మోస్ట్ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళే ఇక్కడ చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు. ఎందుకంటే రాత్రి 9 గంటలకు ప్రారంభం కాబోతోంది ఈ చేప మంది ప్రసాదం కాబట్టి పంపిణీ ఈ లోకల్గా ఉన్న వాళ్ళు సాయంత్రం రావడానికి అనుకూలంగా ఉంటుంది. ఇక సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు ముందుగానే వచ్చి ఉంటారు కాబట్టి వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ ఆల్రెడీ మరోవైపు ఫైర్ సేఫ్టీకి సంబంధించి కూడా ఆ వాహనాలను ఫైర్ ఇంజన్లను సిద్ధం చేయడం జరిగింది. ఏదన్నా చిన్న మంటలు ఎక్కడన్నా వచ్చినా సరే ఎటువంటి అంటే అగ్నిమాపక శాఖ సిద్ధంగా ఉంది. ఏదన్నా విపత్కర పరిస్థితి అనేది తలెత్తే మాత్రం అందుకు తగినట్టుగా చర్యలు తీసుకోవడంలో భాగంగా అగ్నిమాపక శాఖ సిబ్బంది దాదాపు 4 ఫైర్ ఇంజన్లను ఈ యొక్క అన్ని ప్లేస్లలో ఈ గ్రౌండ్ మొత్తంలో ఏర్పాటు చేశారు. ఇంకా మొత్తం అనేక రోప్ పార్టీస్ను ఏర్పాటు చేశారు. క్యూ లైన్ల ద్వారా అందరినీ పంపిస్తూ వివిధ రోప్ మార్గాలలో ఎక్కడైతే రోప్ పార్టీ 1, రోప్ పార్టీ 2, రోప్ పార్టీ 3 అంటూ అలా ఒక రోప్ పార్టీస్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోప్ పార్టీస్ ద్వారా వచ్చిన వాళ్ళందరినీ కూడా చేప మందు ప్రసాదం పంపిణీ కౌంటర్ల దగ్గరకు పంపిస్తూ ఉంటారు. ఇలా మొత్తానికి అన్ని రకాల ఏర్పాట్లను చేశారు. లాండ్ ఆర్డర్ పరంగా కావచ్చు, ట్రాఫిక్ పరంగా, అలాగే చేప మందు పంపిణీ లోపలికి ఎంట్రన్స్ దగ్గర నుంచి వాళ్ళు ప్రసాదం తీసుకొని మరలా బయటకు ఎగ్జిట్ అయ్యేంత వరకు కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు అనేవి జరగకుండా ప్రస్తుతం అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. అది కొద్దిసేపటి క్రితమే ఇక్కడకు సిపి సజ్జనారు ప్రత్యక్షంగా జరుగుతున్నటువంటి ఏర్పాట్లను పరిశీలించడం జరిగింది, అడిగి తెలుసుకున్నారు. మొత్తం 1000కి పైగా పోలీసులు బందోబస్తులో ఉన్నారు. 4 ఫైర్ ఇంజన్లు ఉన్నాయి, 4 హెల్త్ అంబులెన్స్లను సిద్ధంగా ఉంచడం జరిగింది. సో గతంతో కంపేర్ చేసుకుంటే ఈసారి ఏమాత్రం చిన్న ఇబ్బంది అనేది కూడా ఉండకుండా వచ్చిన వాళ్లకు అన్ని రకాల జాగ్రత్తల ఏర్పాట్లు చేశారు. ఇవాళ రాత్రి 9 గంటలకు బత్తిన కుటుంబ సభ్యులు ఈ చేప మందు ప్రసాద పంపిణీని ప్రారంభించబోతున్నారు. ఇవాళ కొన్ని పూజా కార్యక్రమాలు ముగిసిన అనంతరం రాత్రి 9 గంటలకు ఈ చేప మందు ప్రసాదం పంపిణీ అనేది మొదలు కాబోతోంది. కెమెరా పర్సన్ రవితేజ్తో రత్నకుమార్, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ నుంచి.